పట్టణాలన్నీ పల్లెబాట పట్టాయి. మూలాలు మర్చిపోలేదంటూ కుటుంబాలన్నీ సొంతోళ్లకు పయనమయ్యాయి. పిల్ల పెద్ద దొరికిన వాహనం పట్టుకుని సంక్రాంతి సంబరాలను తలుచుకుంటూ తరలిపోయారు. ఏటా ఒకసారి వచ్చే ఈ అపూర్వ దృశ్యానికి తెలుగు రాష్ట్రాల మధ్య రహదారులు అద్దం పట్టాయి. దూరం సైతం మర్చిన ప్రయాణికుల వాహనాలతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్థిరపడిన వారి పండగ ప్రయాణాలతో జాతీయ రహదారులు కిటకిటలాడాయి. బస్సు, రైలు రిజర్వేషన్లు దక్కించుకున్న వారంతా ఇప్పటికే ఊళ్లు చేరుకోగా దొరకని వారు అనేక అవస్థలకు సైతం సిద్ధపడి పయనమయ్యారు. సొంత వాహనాలు ఉన్నవారు దూరాన్ని లెక్క చేయకుండా అన్నీ సర్దుకుని బళ్లు కట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారి రద్దీగా మారింది. ప్రయాణ ధరలు 3-4 రెట్లు పెరిగిపోయిన వేళ పలువురు సామాన్యులు ద్విచక్ర వాహనంపైనే దూర ప్రయాణాలకు సిద్ధం కావడం పరిస్థితికి నిదర్శనం. నైట్ బస్ ట్రై చేసామన్నమాట. బస్ ట్రై చేస్తే 1,2500 టికెట్. అంత ఫేర్ తోటి బస్కి ఏమొస్తామని చెప్పి ఇద్దరి మీద 5,000 అయిపోద్ది. ఎందుకు వచ్చిందని చెప్పి యాక్చువల్గా రిస్కే, కానీ బండేసుకు రావాల్సి వస్తుంది పరిస్థితి. మరోవైపు ప్రజల సౌకర్యం కోసం టోల్ రుసుము రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాని పరిస్థితి పలుచోట్ల ఘర్షణలకు దారితీస్తుంది. తమకు ఆదేశాలు అందలేదంటూ టోల్ సిబ్బంది యథావిధిగా వసూళ్లు జరిపారు. దినపత్రిక వార్తలను చూపిస్తూ వాహనదారులు ఎక్కడికక్కడ ఘర్షణలకు దిగడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. టోల్ రగడతో పలుచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా కేసర, పొట్టిపాడు, నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి, దువ్వూరు, తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం టోల్ గేట్ల వద్ద ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ప్రకటనకు విరుద్ధంగా టోల్ సిబ్బంది వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గవర్నమెంట్ సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ గేట్లు ఫ్రీ అన్నది ఈ రోజు ప్రతి దగ్గర టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు. ఇలాగా ఇప్పటికా టోల్ గేట్ దగ్గర ఎక్కడున్నా కూడా 15 మినిట్స్ నుంచి 25 మినిట్స్ వరకు అవుతుంది ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర. ఇప్పటి వరకు టోల్ గేట్ దగ్గర 1.5 అవర్కి ఎక్కువ అయింది. మేము టోల్ గేట్ ఫ్రీ అని పెట్టారండి. ప్రతి టోల్ గేట్ దగ్గర 1 గంట, హాఫ్ అన్ అవర్ టైం పడుతున్నదండి. ప్రతి ఎక్కడైనా అడుగుతుంటే మాకు సమాధానం మాకు తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. మాకు సంబంధం లేదు. ఈ పేపర్ చూసినా సరే ఇది కేంద్రం ఉంది, రాష్ట్రానికి సంబంధం లేదన్నారు. ట్రాఫిక్ వల్ల కదండి 5 గంటలు మేము ఎప్పటికి ఇంటికి చేరాలి. మాది ఈస్ట్ గోదావరి రాజోలు. ఎప్పటికి ఇంటికి వెళ్ళి మొంగ అడుక్కుంటే టిఫిన్ తినాలి ఇంట్లో చక్కగా. స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ప్రకటన చేస్తుంది? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. టోల్ రగడతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ, రవాణా శాఖ కమిషనర్ను సీఎం ఆదేశించారు. ఏపీ పరిధిలోని టోల్ గేట్ల వద్దకు చేరుకున్న పోలీసులు టోల్ వసూళ్లు నిలిపివేయించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బందిని నియమించారు. సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ హెవీగా ఉంది. సో దాని సందర్భంగా మన హైవే అథారిటీ వాళ్ళు కూడా కార్ల వరకు ఫ్రీగా వదిలేస్తున్నారు. లారీల వరకు కాకుండా కార్ల వరకు ఫ్రీగా వదిలేస్తున్నారు. మేము ఆల్రెడీ 4 మెంబర్స్ కంప్లీట్ 24 అవర్స్ మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అది రాత్రి నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఆ 4 మెంబర్స్ దగ్గరుండి అన్ని సేవలు పంపిస్తారు. మరోవైపు ప్రజలంతా సొంతళ్లకు తరలిపోయిన వేళ హైదరాబాద్లో రహదారులన్నీ బోసిపోయాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినందున మరింత నిర్మానుష్యంగా మారాయి. నిత్యం ట్రాఫిక్ తో కిటకిటలాడే ట్యాంక్ బండ్, లక్డీ కపుల్, ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి ప్రధాన కూడళ్లన్నీ ప్రశాంతంగా కనిపించాయి.